శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 51 అధ్యాయంలోనే ఉన్నామండి. అటు తర్వాత జరిగినది చెబుతాను విను. వెనుక శ్రీగురుడు వైద్యనాథ క్షేత్రము నుండి బయలుదేరినప్పుడు వారి వద్ద సెలవు తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరిన శిష్యులు వైఢూర్య నగరాన్ని పరిపాలించిన యవనరాజు శ్రీగురుని ఆజ్ఞానుసారము కొంతకాలము ముందే శ్రీశైలము చేరి అక్కడ వారి రాక కోసము ఎదురు చూస్తూ ఉన్నారట. బహుధాన్య నామ సంవత్సరములో ఉత్తరాయణ పుణ్యకాలము వచ్చింది. కుంభరాశిలోకి సూర్యుడు, కన్యరాశిలోకి బృహస్పతి ప్రవేశించారట. అది శిశిర ఋతువు, మాఘమాసము, కృష్ణపక్షము, ప్రతిపద అంటే పాఠ్యమి. శుక్రవారము నాడు శ్రీగురుడు శిష్యులమైన మా నలుగురితో కలిసి శ్రీశైలం వద్దనున్న పాతాళగంగకు చేరారు. అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసనం సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు. మేమంతా త్వరగా పూలు సమృద్ధిగా సేకరించి వాటిని అరటి ఆకులపై అమర్చి ఒక పూల నావ సిద్ధం చేశారట. అప్పుడు శ్రీగురుడు దానిని నది నీటిపై ఉంచమని ఆదేశిస్తే మేము అలాగనే చేశాము. అప్పుడు ఆయన మేము ఈ పూల నావలో ఈ పాతాళగంగ దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జునితో ఐక్యం చెందుతాము. మీరందరూ వెనక్కు తిరిగి గంధర్వపురం వెళ్ళిపోండి అని చెప్పారట. కానీ మేము నివ్వెరపోయామండి. ఆకస్మికమైన వారి ఆజ్ఞకు కృంగిపోయి కన్నీరు కారుస్తూ అలానే ఉండిపోయాము. ఆయన మమ్మల్ని ఓదారుస్తూ ఇలా అన్నారు, ప్రియ శిష్యులారా, మీరిలా దిగులు పడకూడదు. మీరు గంధర్వపురం వెళ్ళండి. మీకు ఎల్లప్పుడూ అక్కడ మా దర్శనం లభిస్తుంది. భక్తి లేని వారికి కనిపించక భక్తులకు మాత్రమే దర్శనమివ్వదలచి మేమక్కడే గుప్త రూపంలో ఉంటాము. మమ్మల్ని నమ్ముకుని కొలిచే భక్తుల ఇళ్లల్లో మేము ప్రత్యక్షంగా ఉంటాము. పుష్యమి నక్షత్రంతో కూడిన ఆ శుక్రవారం నాడు ఆ శుభ సమయంలో శ్రీగురుడు ఆ పూల నవ మీద కూర్చుని నది మధ్యకు సాగిపోతూ ఒడ్డున నిలిచిన మా అందరితో చివరి మాటగా ఇలా చెప్పారంటండి, నాయనలారా, మీకు సర్వశుభాలు ప్రాప్తించుగాక. నలుగురు ఒక్కచోట చేరి మా చరిత్ర పారాయణము చేసేవారు, అందులోని స్తోత్రాలు పఠించేవారు, నామ సంకీర్తనం చేసేవారు మా ప్రీతికి పాత్రులవుతారు. మా కథామృత గానము చేసేవారింట్లో 4 పురుషార్థాలు సిద్ధులు నిత్య నివాసము చేస్తాయి. జీవితాంతము అష్టైశ్వర్యాలు, అటు తర్వాత ముక్తి సిద్ధిస్తాయి. మేము ఆనంద నిలయానికి వెళ్తున్నాము. మేమచ్చటికి చేరగానే అందుకు గుర్తుగా మీ వద్దకు 4 తామర పువ్వులు ఈ నదిలో కొట్టుకుని వస్తాయి. మీరు ఆ 4 వాటిని ప్రసాదంగా తీసుకోండి. మీరు వాటిని ప్రాణం కంటే ఎక్కువ విలువైనవిగా భద్రపరుచుకుని పూజించుకోవాలి. ఇది మా ప్రమాణము. దీనిని సంశయించరాదు అన్నారు. ఆ నావ ముందుకు సాగి కొద్దిసేపట్లో కనుచూపు మేర దాటిపోయింది. అయినా తాము ధరించిన కాషాయ వస్త్రంతో తమ తలను కూడా కప్పుకున్న వారి రూపము దివ్య తేజస్సుతో మా హృదయాలలో అలా నిలిచిపోయింది. ఇలా శ్రీగురుడు చూడండి ఎంత అద్భుతము కదా. ఇలా శ్రీగురుడు తమ అంతిమ సందేశం ఇచ్చి ఆ పుష్పనావలో కొంత దూరము వెళ్ళి అకస్మాత్తుగా అంతర్హితులయ్యారు. అంతలోనే ఆ పుష్పాసనము కానీ స్వామి కానీ కనిపించకపోయేసరికి మేమందరము కన్నీరు కారుస్తూ ఆ శూన్యంలోకి ప్రదేశం కేసి శూన్య ప్రదేశంలోకి చూస్తూ ఉండిపోయాము. కొద్దిసేపటికి నదికి అవతలి ఒడ్డు నుండి ఒక పడవలో వచ్చిన కొందరు బేస్తవాళ్ళు మా వద్దకు వచ్చి, అయ్యా,
ఒక స్వామి తూర్పు ఒడ్డుకు వెళ్తుంటే మేము చూచాము. వారి కాళ్ళకు బంగారు పాదుకలు ఉన్నాయి. వారు కాషాయ వస్త్రము, చేతిలో దండకము ధరించి ఉన్నారు. ఆయన మాతో, మీరు వెళ్ళి మా శిష్యులతో మేము మీకెదురైనట్లు చెప్పండి. 4 పువ్వులు నదీ జలాలపై కొట్టుకుని వారి వద్దకొస్తాయి. అవి తీసి వారికి ఇవ్వండి. మా పేరు నరసింహ సరస్వతి. మేము స్థూల రూపములో కదలీవనము వెళుతున్నాము, కానీ గుప్త రూపములో ఎప్పటికీ గాన్గాపురములోనే ఉంటాము. అక్కడే ఎల్లప్పుడూ మా సేవలో నిమగ్నమై ఉండమని చెప్పండి అని చెప్పారట. వాళ్ళు ఆ విషయము మాతో చెబుతుండగానే 4 తామర పువ్వులు నదిలో కొట్టుకుని వస్తున్నాయి. శ్రీగురుని ఆదేశం ప్రకారము ఆ బేస్తవారు వాటిని చూడగానే నదిలో దూకి ఈదుకుంటూ పోయి ఆ 4 పువ్వులను తెచ్చి ఇచ్చారు. వారి నుండి ఆ పూలను అందుకుని సాయందేవుడు మా అందరికీ తలా ఒకటి ఇచ్చాడు. అవి తీసుకుని మేము శ్రీగురిని స్మరించుకుంటూ గంధర్వ నగరంలోని మఠం చేరుకున్నాము. శ్రీగురుడు అక్కడి నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు మమ్మల్ని సాగనంపిన గ్రామస్తులందరూ దిగులుగా ఆయన కనుమరుగయ్యేంతవరకు చూచి శ్రీగురుని గురించి మాట్లాడుకుంటూ మఠం చేరుకుని అక్కడ కూర్చున్నారు. ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీ నరసింహసరస్వతి స్వామి యథాపూర్వము తమ స్థానములో కూర్చుని కనిపించారు. ఆయనను చూచి అందరూ ఆశ్చర్యచకితులై నమస్కరించి లేచేసరికి వారి రూపము అదృశ్యమైంది. అంతటితో గ్రామస్తులు సంశయాలన్నీ మటుమాయమైపోయి ఆ అవతారమూర్తి సామాన్య మానవులని తలచడం ఎంతటి అపచారమో వారికి అర్థమైంది. చూడండి, అవతారమూర్తి సామాన్య మానవులని తలచడము ఎంతటి అపచారమో వారికి అర్థమయ్యింది. అందరూ ఆ సర్వాంగతునికి సాష్టాంగ నమస్కారములు చేసుకుని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. అప్పుడు నామధారకుడు, స్వామి, ఆ పువ్వులు ప్రసాదంగా పొందిన మహాత్ములెవరు అని అడిగాడు సిద్ధయోగి. స్వామికి శిష్యులెందరో ఉండేవారు. వారిలో బాల సరస్వతి, కృష్ణ సరస్వతి, మాధవ సరస్వతి, ఉపేంద్ర సరస్వతి ముఖ్యమైన వారట. వీరేగాక ఆ శ్రీశైల యాత్ర సమయంలో సాయం దేవుడు, నందిశర్మ, నరహరి, నేను మాత్రమే స్వామిని అనుసరించాము. ఆ పువ్వులు ప్రసాదంగా లభించినవి మాకే. నాకు దొరికిన ప్రసాదం ఇదిగో చూడు. దీనిని భద్రంగా ఉంచుకుని మనస్సును నిశ్చలంగా గురు పాదాలపై నిలుపుకున్నాను. అందుకు సాధనంగా ఈ గురుచర్చ కూర్చాను. అంతేగాని గురుమహిమను పూర్తిగా వివరించడము మహామహిమాత్ములకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది ఇహములో పురుషార్థాలను, అటు తర్వాత పరమార్థాన్ని ప్రసాదిస్తుంది. దీని పారాయణ వలన సుఖము, పవిత్రత, శాంతి కలుగుతాయి. పాపాలు, రోగాలు నశిస్తాయి అన్నారటండి. 51వ అధ్యాయాన్ని మనం సంపూర్ణం చేసుకున్నామండి. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః.